రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఆడియోలో చంద్రకళ అనే మహిళతో ఆయన ఫోన్లో మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఆడియోను వైసీపీ వర్గాలు వైరల్ చేశాయని విమర్శలు వచ్చాయి. ఆడియోలో ఆ మహిళా కుమారుడిని ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం నుంచి తొలగింపజేస్తానని బెదిరించినట్లుగా వినిపిస్తోంది. మహిళ తన వాదనను వినిపించే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె మాటలను పట్టించుకోకుండా అప్పారావు అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆడియో బయటకు రావడం రాజకీయ వర్గాల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. అమ్మాయి ముత్యాలరావు అల్లు సత్యనారాయణ కలిశారు. మా సాగర్ బాబాయ్ మొత్తం కలిసారండి, చెప్పారు. సాగర్ ఎవరు? మీరు పక్కన కూర్చుని భోజనం చేశారు కదండి, మా నాగార్జున సాగర్ తూము సూర్యనారాయణ గారు అబ్బాయి. తూము సాగరా? మా సొంత బాబాయ్ అండి. బాబాయ్ మరి వాళ్ళు అంటారు మీ ఆయన పేరు అప్పారావా? అవునండి. అప్పారావు చచ్చిపోయాడండి. అవునండి అంటున్నారు. ఆడు ఆడెవడో జానా డోనా? జానే అండి. ఆ జాన్ గడు మీ ఇంట్లోంచి వెళ్ళినంత వరకు శనిగ్రహం వదలదు. ఆడే సృష్టిస్తున్నాడు ఇవన్నీ. మీరు అలా అనకండి సార్, మీకు ఒక్క మాట సార్, అలా అనకండి, చెప్పండి సార్. ఆడికి నీకు ఏంటి సంబంధం? మీ ఇంట్లోనే ఉండిపోతున్నాడట. మరి మాకు అతను లేకపోతే గడవదండి, ఎందుకంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారండి. నేను చూడలేను ఒకదాన్ని. పిల్లలు స్కూల్కి దింపుతాడు, ట్యూషన్కి దింపుతాడు, తీసుకొస్తాడు. మీ అబ్బాయి ఏమో ఎక్సైజ్ ఎస్ఐ? అవునండి. మరి మనుషులు జీతం బోర్డు వస్తుందా? అబ్బాయి చూడలేడు. చిన్నపిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు? మా కూతురు పిల్లలు. ఏ కూతురు చూసుకోదేటి? మా కూతురు ఇక్కడ ఉండదు కదండి. ఎక్కడ ఉంటది? ఖతార్లో ఉంటదండి. ఖతార్లో? అవునండి. మరి ఆడేనండి ఆ షెడ్యూల్ క్యాస్టోడే కావాలా? ఇంకా అలా క్యాస్ట్ అది ఏముంది సార్, మాకు నమ్మకం అయినాడు ఇప్పుడు కాదు. ఓవర్ యాక్షన్ చేసి ఇంట్లోంచి గంటించేస్తాను సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? అబ్బా మీరు అలా మాట్లాడితే నేను మీకు విన్నవించుకోవడానికి రాలేనండి. మీకు నేను చెప్పాలని చాలా సార్లు అనుకునేప్పటికీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తున్నారా నేను చెప్తున్నాను. మీ అబ్బాయిని కూడా కొల్లి రవీంద్ర గారికి పిలిపించండి, మేము వస్తున్నామండి. కొల్లి రవీంద్ర గారి దగ్గరికి మొన్న వెళ్ళామండి. రావాలండి, ఎందుకంటే అలా ఎందుకంటాడండి అతను? అలా ఎందుకంటాడండి? అన్నీ మాట్లాడదామమ్మా అని చెప్పి అన్నారండి. అన్నీ మాట్లాడదామమ్మా, నేను ఖాళీ చూసుకుని. సోషల్ మీడియాలో ఈ ఆడియో వ్యవహారం హాట్ టాపిక్గా మారడంతో చంద్రకళ కోడలు శ్రీదేవి మీడియా ముందుకు వచ్చింది. ఎక్సైజ్ ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త గౌరీశంకర్ తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని, తాను తన భర్తతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తన అత్త ద్వారా ఎదురవుతున్న వేధింపులను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి తీసుకెళ్లడంతో పెద్ద మనిషిగా తన సమస్య పరిష్కరిస్తానని చెప్పారన్నారు. అందులో భాగంగానే అప్పారావు తన అత్త చంద్రకళతో తన సమస్యపై మాట్లాడారన్నారు. దానిని వైసీపీ వారు తప్పుగా వైరల్ చేశారన్నారు. ఒక మహిళగా తన సమస్యను పట్టించుకోకుండా వైసీపీ వారు ఆడియోను వైరల్ చేయడం బాధాకరమని శ్రీదేవి అన్నారు.